హాయ్ గైస్, ఇవాళ నేను రోజంతా ఎక్కడెక్కడికి వెళ్తా, ఏమేమి చేస్తా, ఏమేమి తింటా మీకు చూపిస్తా. సో ఫస్ట్లీ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి లెమన్ వాటర్ తాగేస్తా. సో ఇది చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకున్నా, అందులో హనీ ఇంకా వామ్ వాటర్ విత్ లెమన్ వేసుకొని తాగేస్తా అనమాట. వెళ్ళాలి, లేట్ అవుతుంది. మెట్రో స్టేషన్కి వెళ్ళాక మాట్లాడతాం, ఓకే బాయ్. దాని తర్వాత మెట్రోలో కాలేజ్ దాకా వెళ్ళిపోయినా. నా కాలేజ్ ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్, న్యూయార్క్, బ్రూక్లిన్లో. నేను మాంట్లే నుంచి ట్రాన్స్ఫర్ తీసేసుకున్నా. లైక్ చాలామంది డిఎం చేస్తున్నారు, సో అందుకే వాళ్ళ కోసం ఇదొక క్లారిటీ అనమాట కి నేను ట్రాన్స్ఫర్ తీసేసుకున్నా. బట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు కరికులం ఐ క్యాన్ లెట్ యు నో, కానీ ఐ గెస్ ఇంకా వేరేవేవి ఐ వోంట్ బి ఏబుల్ టు టెల్ యూ. ఇవాళ హలాల్ కార్ట్ అనమాట ఫుడ్ కోర్ట్లో. సో మీల్ తీసేసుకొని ప్లేటింగ్ అక్కడికి వెళ్ళి బిల్ చేయించుకోవాలి. డ్రింక్స్ కూడా అంతే, నచ్చినవి పిక్ చేసుకుని వెళ్ళి బిల్ చేసుకోవాలి. నేను చికెన్ ఓవర్ రైస్ తీసుకున్నా. దెన్ ఇది మా కాలేజ్, ఇది సీటింగ్. ఇక్కడంతా క్యాంటీన్ లాగా అనమాట. సో యా, దిస్ ఇస్ ద కాలేజ్. అండ్ ఇక్కడ లైబ్రరీ ఈజ్ జస్ట్ లైక్ ఆల్ అదర్ లైబ్రరీస్. అంత కొత్త ఏం లేదు, అన్ని లైబ్రరీస్ లాగానే ఉంది. సో నథింగ్ న్యూ ఇన్ ది లైబ్రరీ. ఇది నెక్స్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ అనమాట. ఇవన్నీ క్లాస్ రూమ్స్. సో అకార్డింగ్ టు అవర్ క్లాస్ రూమ్స్ అటెండ్ అవ్వాలి. అండ్ యా, ఇది పైన ఫ్లోర్ వ్యూ. కాలేజ్లో అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్స్ అన్నీ అటెండ్ అయిపోయి దెన్ బయటికి తిరగడానికి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. సో ఫస్ట్లీ అయితే కొరియన్ స్ట్రీట్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ కొరియన్ స్ట్రీట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ట్రై చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు అన్నీ చూసుకొని వస్తాము అని వెళ్ళిపోయినాం. ఇది డిసెంబర్లో తీసిన వీడియో కాబట్టి అందరూ క్రిస్మస్ పార్టీస్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. సో అందరూ క్రిస్మస్ థీమ్లోనే ఉండే చుట్టుపక్కల. హోల్ న్యూయార్క్ ఇట్లనే కనిపించింది అసలు. ఇక్కడ కొరియన్ స్ట్రీట్లో కూడా మొత్తం చుట్టూ అంతా క్రిస్మస్ థీమ్లోనే ఉంది. అండ్ ఇది కాటన్ క్యాండీ, ఇంకా ఇది టంగులు. తర్వాత ట్రై చేస్తా, మీకు చూపిస్తా. దెన్ ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్, ఇంక ఇవన్నీ రెస్టారెంట్స్. ఇక్కడ రెస్టారెంట్స్లో మంచిగా ఏముంది అంటే మెన్యూ మొత్తం బయటనే ఉంటుంది విత్ ప్రైసెస్. ఇంకా కొన్ని రెస్టారెంట్స్ బయట అయితే ఆ డిష్ ఎట్లా కనిపిస్తుందో డెమోస్ కూడా డిస్ప్లే చేసినారనమాట. సో దాట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే ఏం ఆర్డర్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది కదా మనకి. తర్వాత హెచ్ మార్ట్ అనేది కొరియన్ గ్రోసరీ స్టోర్. సో లోపలికి వెళ్తే కంప్లీట్ కొరియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో క్రేజీ, అసలు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. ఎందుకంటే అన్ని కొరియన్ ఫుడ్స్, ఇది అది అని అన్నీ చూసి ఫైనల్గా లోపలికి వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళవే కనిపించేసరికి ఒకటే ప్లేస్లో మస్తు అనిపించింది. ఇది సుషి, లైక్ కింబాప్ అంటారు. దెన్ ఇది అంతా నూడిల్స్ సెక్షన్ ఈజ్ మై ఫేవరెట్. నేను మా చెల్లి అయితే ఎంత ఇష్టంతో కొనుక్కుంటామో ఇవన్నీ. ఇంతగానం కనిపించేసరికి ఐ మిస్ మై చెల్లి సో మచ్. ఎందుకంటే తను కూడా ఉంటే వి వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్ అనే ఫీలింగ్ అంతే. దాని తర్వాత ఇవి ఎక్స్ట్రా సాసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఐ పిక్డ్ ఫ్యూ. తర్వాత ఇక్కడ అంతా ఫ్రోజన్ సెక్షన్, ఇదంతా గొజ్జు జామ్. తర్వాత అక్కడ లాబ్స్టర్స్ కూడా ఉండే. ఇది లైవ్ లాబ్స్టర్, బతికి ఉంది అది అసలు అయితే అమ్మా. కాకపోతే దానికి క్లాస్ కట్టేసినారు అనుకోండి. సో
డజంట్ మ్యాటర్. దాని తర్వాత ఇదంతా సీ ఫుడ్ సెక్షన్. కొన్ని కుక్డ్ ఉన్నాయి, కొన్ని అన్కుక్డ్ ఉన్నాయి. సో అది కుకుంబర్ ఫ్లేవర్, oyster ఫ్లేవర్, ఇంకా క్రాబ్ ఫ్లేవర్, రోస్టెడ్ ఫిష్ ఫ్లేవర్, స్పైసీ చీజ్ ఫ్లేవర్, స్పైసీ చీజ్ లేస్ ఫ్లేవర్, అన్ని నాన్ వెజ్ ఫ్లేవర్స్ చిప్స్ అన్నీ. బేసిక్ మన దగ్గర దొరికే ఫ్లేవర్స్ నార్మల్ నీకు ఫ్లేవర్స్ మస్తు ఎక్కువ, మస్తు ఓవర్వెల్మింగ్. ఎక్కడికి పోయినా మొత్తం వీళ్ళే సామాన్లు కనిపిస్తుంది. వీళ్ళ ఫ్రూట్స్ అన్నీ కూడా మన దానికంటే సైజ్ మస్తు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళవన్నీ సైజులు పెద్ద పెద్దగా ఉన్నాయి. మళ్ళా పేస్ట్స్, ఆయిల్స్, రూట్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. మ్యాంగో ఫ్లేవర్, ఇది పీచ్. నాకు ఐస్ క్రీమ్ నచ్చదు, సో ఏమనుకోకండి, ట్రై చేసి చూపలేకపోతున్నాను. కొరియన్ దాంట్లో ఏ మిల్క్ అని ట్రై చేసినా కానీ బనానా మిల్క్ ఎక్కువ ట్రై చేస్తారు కదా. సో లెట్స్ ట్రై బనానా మిల్క్. కింద అన్నీ కొనుక్కొని బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక ఫోటో బూత్ ఉందన్నమాట. ఆ ఫోటో బూత్లో లోపలికి వెళ్ళి లైక్ ఒక 8 ట్రయల్స్ వస్తాయి మనకి. సో 8 పిక్చర్స్ క్లిక్ చేసుకొని అందులోంచి మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకొని అది మనకు ప్రింట్ వస్తుంది. సో దాని అవుట్లైన్ కలర్, దాని థీమ్ ఎట్లా కావాలి ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. ఫొటోస్ అని మనకు నచ్చినట్టు అరేంజ్ చేసుకొని దెన్ 2 కాపీస్ ఆఫ్ ఫొటోస్ వస్తాయి. అవే అందులోంచి ఒక కాపీ మనం వెనకాల స్టిక్ చేయొచ్చు, ఒకటి మనం తీసుకెళ్ళచ్చు. ఇట్స్ అప్ టు అస్, 2 కూడా తీసుకొని వెళ్ళచ్చు. సో యా దట్స్ కూల్, చాలా మంచిగా అనిపించింది. ఇది ఆ ఫోటో బూత్. పైన మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది. దెన్ తీసుకున్న బనానా మిల్క్ ట్రై చేద్దాం అనుకున్నా. లైక్ కస్టర్డ్, మన ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ మిల్క్ లాగా అనిపించింది. తర్వాత కాఫీ, లైక్ నాకు కాఫీ మంచిగానే అనిపిస్తుంది. లైక్ ఐ లైక్ కాఫీ. సో నాకు కాఫీ అయితే బనానా మిల్క్ అంటే మంచిగా అనిపించింది. దీని తర్వాత ఒక రెస్టారెంట్కి వచ్చేసినాం. ఆ రెస్టారెంట్లో లైక్ మొత్తం కొరియన్ కర్రీ థీమ్ ఉంది. రైస్ విత్ కర్రీ, నూడిల్స్ విత్ కర్రీ, దానికి పక్కన సైడ్స్ వెజ్, నాన్ వెజ్ అంతా ఉంది. సో మేము తీసుకున్నది వెజ్ కర్రీ సూప్ అండ్ విత్ నూడిల్స్ అండ్ వెజ్ కర్రీ విత్ రైస్. దానిలో ష్రింప్ యాడ్ చేసుకున్నాను నేనైతే. సో ఫస్ట్ అయితే సూప్ ట్రై చేద్దాం. దాట్ వాస్ రియలీ గుడ్. అసలు అంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ గార్లిక్ ఇంకా ఆనియన్స్తోని సూప్ తాగితే వేడి వేడిగా బయట చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంది. తర్వాత రైస్ ఇంకా ష్రింప్ కూడా సో గుడ్. అసలు ష్రింప్ అయితే నేను అంత ఫ్రెష్గా అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ ఫుడ్స్ యూఎస్లో మనం మన దగ్గర భయ్యా పార్సల్ కడదు అన్నట్టు కాకుండా మన ఫుడ్ మనమే పార్సల్ చేసుకోవాలి. వాళ్ళని అడిగితే వాళ్ళకి ఒక కంటైనర్ ఇస్తారు, మనం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఇది టంగులు. దీనికి $5.44 అంట. అయినా కానీ తీసుకున్నా ట్రై చేద్దామని. ఇట్ వాస్ గుడ్, నాట్ బ్యాడ్. లైక్ ఆ చలికి కొంచెం ఆ క్రిస్పీనెస్ తగ్గిపోయింది కానీ యా ఇట్ వాస్ గుడ్. ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ అ స్వీట్ పర్సన్, సో నాకు అంతగా నచ్చలేదు.
That's it, guys. This is what I did a whole day in my life. Ante guys, అది న్యూయార్క్. ఇవాళకి ఇంతే. నెక్స్ట్ టైం మళ్ళీ బయటకి ఇంకెక్కడికైనా వెళ్తే మీకు చూపిస్తా. అప్పటి వరకు